వారం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కృతజ్ఞత ఎందుకు చూపించాలి మనం. ఈనాడు చాలామందికి మనం చూసినప్పుడు కృతజ్ఞత ఎందుకు చూపించాలంటే మనం ఎందుకు చూపించాలి అంటే ఎందుకు చూపించాలి అని మనల్ని అడుగుతారు. కానీ కృతజ్ఞత అనేది మనం ఎందుకు చూపించాలంటే దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలులకు మనం ఏం చూపించాలి, కృతజ్ఞత చూపించాలి. మీరు బాగా గమనించినప్పుడు పోయిన వారం మనం నేర్చుకున్నాం, ఒక కుటుంబంలో ఒక భార్య అనుకోండి, భర్త చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నదనుకోండి, భర్తకి ఎంత ప్రేమ కలుగుద్దండి, చాలా ప్రేమ కలగద్ది. ఒక భార్య కూడా ఉందనుకోండి, ఆ భార్య తన భర్త ప్రేమ చూపిస్తూ ఉంటే ప్రేమ కలిగి ఉంటుండ్రు. వాళ్ళ ఇరువురు ద్వారా వచ్చినటువంటి పిల్లలు కూడా చెప్పిన మాట విన్నారు అనుకోండి. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. ఈనాడు ఒకరో ఇద్దరే ఉంటున్నారు, ఎక్కువగా లేరు కానివ్వండి. ఇది వరకు కాలంలో కనీసం దాదాపు 8 మంది 9 మంది ఉండేవారు. అవునా? ఆ పిల్లలు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే అంటే తల్లిదండ్రులు చేసినటువంటి మేలుల్ని మరవకుండా ఉంటే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారంటే బిడ్డల్ని చాలా బాగా చూసుకుంటారు కదా. చూసుకుంటారు. అయితే ఇక్కడ కూడా మరి కృతజ్ఞత మనం ఎందుకు చూపించాలంటే దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి. మీరు చూడండి, ఒక భార్య ఒక భర్త ఎడలో చూపించినటువంటి ఆ ప్రేమను బట్టే ఆయన కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఒక భర్త దగ్గర నుంచి కూడా భార్య ఏమి ఎదురు చూస్తుంది అంటే ఆ ప్రేమనే ఎదురు చూస్తుంది. చాలా మంది చెప్తుంటారు, చూడండి, మీరు నాకు ఏమి సంపాదించవలసినటువంటి అవసరం లేదండి, నువ్వు మంచిగా ఉంటే చాలు అంటుంది ఒక భార్య. అంటేనా? కొంతమంది భర్తలు కూడా చెప్తూ ఉంటారు, నువ్వేం పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన మాట వింటే చాలు అంటూ ఉంటాడు ఒక భర్త. అవునా? అంటే వీళ్ళ ఇరువురు మధ్యలో పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళ ప్రేమ అనురాగాలు చూసి పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలు ఈ భార్యాభర్తల అనురాగాలు అంటే ప్రేమ అనురాగాలుగా ఉండేది చూసి ఎంత సంతోషపడతారంటే పిల్లలు. కొంతమంది చెప్తూ ఉంటారు, మా నాన్న ఇంటికి రాకుండా ఉంటే బాగుండు అంటాడు. కొంతమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు నాకు, మా నాన్న ఇంటికి వస్తే గొడవండి, ఏది తీసుకొని మా అమ్మను కొడతాడో కూడా తెలియదు, తాగుతాడు, తింటాడు, డబ్బంతా వేస్ట్ చేస్తాడు, ఏమీ తెచ్చిపెట్టడు, ఏదో మా అమ్మ అంతో ఇంతో కష్టపడి చేస్తే దాన్ని మమ్మల్ని తినేవాడు నెమ్మదిగా. నిజం. నేను కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాను, మేము చూసినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక పాప చదువుతున్నటువంటి పాప ఉంది, 10th క్లాస్ అనుకుంటా అమ్మాయి చదువుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏదో కష్టపడి ఒక సైకిల్ తీసిచ్చిందండి. ఏం తీసిచ్చింది? కష్టపడి సైకిల్ తీసిస్తే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే తాగేదానికి డబ్బులు లేక సైకిల్ అమ్ముకున్నాడు. నమ్ముతారా మీరు? తాగేదానికి డబ్బులు లేక ఏం చేశాడు? ఆ సైకిల్ అమ్మేసుకున్నాడు. ఇక అడిగాడంట, మరి నా సైకిల్ ఎవరో తీసుకెళ్ళిపోయారంటే అది పొయ్యి ఉంటుందిలే అంటున్నాడట. అదే రూట్లో మరలా ఆ పాప వెళ్తున్నప్పుడు ఆ సైకిల్ వేరే వాళ్ళు వెళ్తున్నారంట, ఇది నాది అంటే మేము కొన్నాం అని చెప్పారట. ఎంత బాధ ఉంటుందండి. ఇప్పుడు ఆ తండ్రి పట్ల అక్కడుండి ఆ పాపకి ప్రేమ కలుగుద్దా, కృతజ్ఞత కలిగి ఉంటుందా? దాదాపు నేను స్కూల్కి పోయే సైకిల్ కూడా అమ్ముకున్నాడు మా నాన్న అనేది ప్రేమ ఉంటుందా, ద్వేషం పెరుగుద్దండి? ఏం పెరుగుద్ది? నిజం. ఈనాడు దేవుడు కూడా మన పట్ల చేసినటువంటి మేలులకు మనం ఏం చూపించాలంటే ఖచ్చితంగా కృతజ్ఞత చూపించగలుగుతున్నామా? నేను మీకు పోయిన వారం చెప్పాను, గాలి కావచ్చు, సూర్యరశ్మి కావచ్చు, ఈ వర్షం కావచ్చు, ఇలాంటివి చాలా ఉచితంగా మనకి దొరుకుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనం లెక్కలు కట్టామనుకోండి, మనం ఎంతో బాకీ ఉంటాం దేవునికి. అవునా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన చేసిన మేలును బట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. 34వ కీర్తన 34వ కీర్తన 9వ వచనం, పేజీ నెంబర్ 468 చూసినప్పుడు చూడండి, యెహోవా కీర్తనల గ్రంథం 34వ కీర్తన 34 చాప్టర్ 9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఇక్కడ భక్తుడు
ఇప్పుడు ఏమని తెలియపరుస్తున్నారంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఎందుకు ఆయన యందు మనము భయభక్తులు ఉంచాలండి? ఎందుకు ఉంచాలి? ఆయన మనల్ని ఈ విధంగా నిలువబెట్టిన విధానాన్ని బట్టి. అయితే కింద ఏమంటున్నాడంటే, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మన కుటుంబంలో కావచ్చు, మనకు కావచ్చు, ఎలాంటి కొదువు అనేది ఉండదు. మీరు చూడండి, కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఒక్కొక్కసారి మన ఖర్చుకు కూడా డబ్బులు ఉండవు. కొన్ని సందర్భాల్లో కనీసం ఒక బియ్యం తెచ్చుకుందాం అనుకున్న కూడా ఏముండవు, ఆహారం ఉండవు. ఇప్పుడు ఆ విధంగా లేదు కానివ్వండి. ఇప్పుడు అసలు చాలా లగ్జరీగా బ్రతుకుతున్నారు తినే విషయంలో. ఇంకా ఉండి తినడం లేదు ఈనాడు. కరెక్టా? ఎందుకు తినడం లేదు? ఉండి తింటే లావు అవుతున్నామండి. అందుకని చూడండి, నైట్ పూట చపాతీలు తినేవాళ్ళు. ఇది వరకు రోజుల్లో వరి అన్నం, అంటే ఈ వైట్ రైస్ ఉంటుంది కదా, వరి అన్నం దొరికేది చాలా కష్టం. కరెక్టా? మీరు పెద్దవాళ్ళని అడగండి, వరి అన్నం ఎంత సమృద్ధిగా దొరుకుతుందా అంటే దొరకదండి అంటారు. కానీ ఇప్పుడు చాలా సమృద్ధిగా దొరుకుతుంది, కానీ తినలేకపోతున్నారు. తింటే లేనిపోని సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యానికని. అవునా? అంత సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడు. అందుకంటున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. అంటే దేవుని యందు భయము భక్తులు కలిగి ఉంటే ఎలాంటి కొదువు అనేది ఉండదు. అయితే 10వ వచనం ఏమంటున్నాడంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే దేవునిని ఆశ్రయిస్తే, అంటే దేవుని దగ్గరకు మనం వెళ్తే ఏ కొదువు ఉండదండి. మేలు అనేది మన వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటుంది, మేము చాలా శాపంలో ఉన్నామండి, మాకేదో శాపం తగిలింది, దోషం తగిలింది అంటారు. చూసారు మీరు? అంటారా? చాలా దోషం వచ్చిందండి మాకు అంటూ ఉంటారు. అంటే దాదాపుగా దోషాలు అవన్నీ అనేకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు మీరు వస్తే, నన్ను మీరు ఆశ్రయిస్తే, ఆ దోషం వచ్చి ఏ విధంగా అనుకుంటున్నారో మీరు, ఆ దీవెనలు మీకు వస్తాయి అంటున్నాడు. నాడు దీవెనలు కావాలని ఎంతమంది వెళ్తున్నారంటే దేవుని దగ్గరికి? చూడండి, ఉదయాన్నే లేస్తుంటాం. కొంతమంది చూడండి, ఉదయాన్నే లేచినప్పుడు పడకల మీదనే గొడవతో లేస్తారు. లేవరా? చిన్నటికే పెద్ద గొడవలు ఏముండవు. చిన్న విషయాలకు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రారంభిస్తారంటే ఆ దినాన్ని గొడవలతో ప్రారంభిస్తారు. గొడవతో. ఆ విధంగా ఉండకూడదండి. ఉదయాన్నే మనం లేస్తున్నప్పుడు చక్కటి నిద్రనిచ్చావు తండ్రి, ఈ దినాన్ని నాకు సుఖమైనటువంటి నిద్రనిచ్చావు, నిన్నటి దినాన తిరుగు ఉదయాన్నే నాకు చూసేదానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చావు తండ్రి అని మనం ఏం చేయాలండి? దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను బట్టి మనం కృతజ్ఞతలు చూపించగలగాలి. అయితే ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎవరన్నా చెప్తారండి? చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి, పలాని వారి స్నేహం వెళ్ళొద్దు. వాళ్ళు ఏం చేస్తారు? చెడుపుతారు. అయితే నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, పలాని వాళ్ళేమిటి వెళ్ళొద్దు, వాళ్ళు చెడుపుతారు అనే కంటే ఈ చెడిపోయే వాళ్ళు ఎంత మాత్రం పోలండి మాటలు విని. అంతేనా కదా? వీళ్ళకి జ్ఞానం ఉంటుందా? వాళ్ళు ఏదో చెప్పారనుకోండి, ఇప్పుడు మన్ను ఉందండి, మన్ను చేతిలో పెట్టి ఇది కేక్ అని తినమన్నారు అనుకోండి, తింటారా? ఏమంటారు? మరి చెప్పేటప్పుడు మాటలు చెప్పేటప్పుడు ఎందుకు చెడిపోతారు మరి? అంతే కదా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చూడండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఇప్పుడు ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు? ఆయన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. అయితే ఏమంటున్నాడు? యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. అంటే మీ భక్తి కలిగినటువంటి జీవితం ఏ విధంగా మీరు కొనసాగాలో నేను నేర్పుతాను. నేను లాస్ట్ టైం కూడా బైబిల్ క్లాస్లో చెప్పాను, మనతో ఎవరన్నా స్నేహం చేశారనుకోండి, మనతో ఎవరన్నా బాగున్నారనుకోండి, వాళ్ళకి మంచి తప్ప చెడు కానీ వాళ్ళకి మనం చెబితే, చెడు ఆలోచనలు వాళ్ళకి మనం కల్పిస్తే ఆ శాపం ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? మన మీదకి వస్తుంది. రెండోది మన పిల్లల మీదకి వస్తుంది. నిజమేది. మనం ఏదైతే మనము చెప్తూ ఉంటారు, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, చూడు, మనం ఎంతైతే విత్తుకుంటామో అంతే కోస్తాం. ఈ పాపం విషయంలో కూడా అంతే. మనము ఎంతైతే ప్రోత్సహిస్తామో దేవుని గురించి అంత ఆశీర్వాదాలు మనం వెంట ఉంటాయి.
మనం ఎంతైతే వాళ్ళకి శాపకరమైనటువంటి మాటలు చెప్తూ ఉంటామో, వాళ్ళ తప్పైనటువంటి మార్గంలోకి నడిపిస్తూ ఉంటామో, అది మన వెంటే. నేను పోయిన వారం కూడా మీకు చెప్పాను, ఎవరు త్రవ్వుకున్నటువంటి గుంతలో వాళ్ళే పడతారు. అంటే మనం ఎవ్వరికి కూడా కీడు చేయడానికి ముందుకు వెళ్ళకూడదండి. దేవుడు అదే మనకు బైబిల్ నేర్పిస్తూ ఉంది. ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నాం మనం అందరం? ఎందుకు కూర్చున్నాం అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. వచ్చాము, అయితే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి మనం మాటలు వింటాం, ఆ గడప దాడుతుండగానే మర్చిపోతాం. అదే కదా కొన్ని సందర్భాల్లో చూడండి. ఈరోజు ఆదివారం కదా, ప్రార్థనకు వచ్చాం కదా మనం. ఏం చెప్తున్నాడు ఆయన? పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వచ్చాం? దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనల్ని ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఏ విధంగా ఉండాలో అది నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. అయితే నేర్చుకొని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? నేర్చుకొని ఇంకొకరికి ఏం చెప్పాలి? కీడే చెప్పాలి. నేర్చుకుని మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఎలాంటి మాటలు నేర్పించారో ఆ మాటలు మనము చెప్పగలగాలి. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 12వ వచనం, 34వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడంటే, 12వ వచనం చూడండి, బ్రతుకుగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఏమంటున్నాడండి? అసలు నేను చెప్పే మాటలు విని మేలు నందుచు బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దేవుని మాటలు ఎన్ని వారాలు ఎన్నిసార్లు వినుంటామండి మనం? మేలు అనేది మనల్ని వెంటాడుతుందా? కీడు వెంటాడుతుందా? మేలు వెంటాడుతుంది. బాగా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఏమని? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మేలు నుండి బ్రతుకుగోరు వారు ఎవరైనా ఉన్నాడా అంటే, ఎందుకు కుటుంబాలలో మేలు అనేది జరగడం లేదు? చాలా కుటుంబాల్లో చూడండి బలహీనంగానే ఉంటారు. చాలా కుటుంబాల్లో చూడండి నెమ్మది ఉండదు. చాలా కుటుంబాల్లో చూడండి ఏదో ఒకటి కుదువుగా ఉంటుంది. కారణం ఏంటంటే కింద చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. మొదటిది ఏం చేయాలట? మన కుటుంబము ఆశీర్వదింపబడినటువంటి కుటుంబముగా ఉండాలంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మొట్టమొదటిగా చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని మొదటగా కాచుకోవాలి. కాచుకోగలుగుతున్నామా? చూడండి ఏమంటున్నాడు, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. అంటే చెడ్డ మాటలు, కపటమైనటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? దాదాపు ఇక్కడ రాశారు కానివ్వండి, ఈ పెదవుల నుంచో నాలుగు నుంచో వచ్చేవి కాదు ఇవి. మరి ఎక్కడి నుంచి ఎక్కడ పుడతాయి? హృదయము నిండి ఉన్న దానిని బట్టే పెదవులు మాట్లాడతాయి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నాలుక మాట్లాడగలుగుతుంది. మన హృదయంలో ఏం చేయాలంటే దేవుని మాటలు అనేవి నింపుకొని ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మనం 11వ వచనం చూస్తాం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అంటున్నాడు. అయితే 14వ వచనం ఏమంటున్నాడంటే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి వెంటాడుము. ఏమంటున్నాడు? ఎవరికి కూడా మనం కీడు చేయటానికి ముందుకు అడుగులు వేయకూడదు. అదేమంటున్నాడు? సమాధానాన్ని వెదకి వెంటాడము. అయితే 17వ వచనం ఏమంటున్నాడంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనము నీతిగా ఉన్నామనుకోండి, దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని మాటలు విన్నాం, అంతే నీతి. వాటి ప్రకారంగా నడుచుకోవడం, అంతేనా? అయితే కొంతమందికి ప్రార్థనకు రావాలంటే అక్కడికి వెళ్తే ఏమవుద్దో, ఏం జరుగుద్దో, ఏంటో అనుకుంటూ ఉంటారు కదా. ఏమీ జరగదు. ఏంటి మరి? నీతిగా మనము ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు రండి, నేనేమైతే చెప్తున్నా నా మాటలను మీరు ఏం చేయండి? మీ హృదయాలలో ఉంచుకోండి. అలాంటి వారిని ఏమన్నాడంటే నీతిమంతులు అన్నాడు.
అయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 18వ వచనం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అయితే 19వ వచనం ఏమంటున్నాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఏంటట? ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్నాం అనుకోండి, వచ్చే ఏంటండి? ఏమొస్తాయి? నీతిగా బ్రతికితే ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు నీతిగా బ్రతికితే సమస్యలు వస్తాయి. ఏంటంటే కుటుంబంలో చూడండి, మనం నీతిగా భార్య భర్తలు పిల్లలు బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక వైపు నుంచి ఏమొస్తూ ఉంటాయి? ఆపదలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏం చేయకూడదంటే, మనం పిల్లవాడినో లేకుంటే భార్యనో భర్తనో లేకుంటే పిల్లలను చూసి మనము కోపడకూడదు. ఏం చేస్తుంటాడంటే, అపవాది అన్నాడు ఒకడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? నీతిగా బ్రతుకుతున్నటువంటి కుటుంబంలో పిల్లల లోపల రావచ్చు, భార్య లోపల రావచ్చు, భర్తకు లోపల రావచ్చు, వచ్చి గలిబిలి చేసి పెడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఎదురుగా ఉన్నటువంటి మనిషిని చూస్తాం. ఎదురుగా ఉన్నటువంటి మనిషిని మనం చూడకూడదు. ఎదురుగా ఉన్నది మన కుమారుడో కుమార్తె భార్యో భర్తే ఉన్నారు, కానీ వాళ్ళ లోపల అపవాది ఉండి నడిపిస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు కదా, నా మాట వినండి, నా దగ్గరకు రండి, నాకు మొర పెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. మనం అలా చూడం. ఏం చేస్తాం? పిల్లవాడు ఒక తప్పు చేస్తే పిల్లవాడిని కొడతాం, భార్య ఒక తప్పు చేస్తే భార్యని కొడతాం, భర్త ఒక తప్పు చేస్తే భర్తను తిడతాం. అలా పొరపాటండి. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఎవరి ద్వారాగా అయితే శ్రమ వస్తుందో ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి. చేస్తామా? ఆ విధంగా చేస్తామా? మనం ఏం చేస్తాం? ఎదురుగా ఎవరు కనపడితే వాళ్ళని ఏం చేస్తాం? తిట్టడము, బూతులు మాట్లాడడము, లేకపోతే వగేరా కొట్టడము, ఇలాంటి పనులు చేస్తాం. అలా చేయకూడదండి. అని అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇంకేమంటున్నాడంటే, వాటన్నిటిలో నుండి యెహోవా ఏం చేస్తాడు? నిన్ను విడిపించును. ఒక్కోసారి బాగా నీతిగా ఉంటున్నాం అనుకోండి, ఆ నీతిగా ఉన్నప్పుడే మనకు శ్రమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆటోమేటిక్గా తీసి పక్కన పెడుతూ ఉంటాం. ఆ విధంగా ఎప్పుడు పెట్టకూడదండి. ఎందుకంటే అనుభవంతో జ్ఞానంతో రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. దేవుడు మన హృదయాలను ఏం చేస్తూ ఉంటాడంటే, పరిశీలిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కృతజ్ఞత ఎందుకు చూపించాలంటే, ఆయన పిలిచినప్పుడు మనం ఆయన దగ్గరకు వెళ్తాం, ఆయన మనల్ని ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే నీతిమంతునికి ఆపదలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక్కడ యోబు గారు మీకు అందరికి బాగా తెలుసండి, చాలా నీతిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. దాదాపుగా ద్వేషించే స్థితి వచ్చినా కూడా ద్వేషించినటువంటి వ్యక్తి. అర్థమవుతుందా? దేవుణ్ణి కూడా ఎదిరించవలసినటువంటి స్థితి వచ్చింది యోబుకి. అంటే దేవుడు వద్దులే, నాకింత శ్రమ వచ్చింది అనుకున్నాడు. నిజంగా నాడు చిన్న వాటికి మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని నిందిస్తాం. దేవుడే ఉంటే నాకెందుకు ఇలా ఆరోగ్యం ఉంటుంది, దేవుడే ఉంటే నా కుటుంబం ఎందుకు ఇలా ఉంటుంది, దేవుడే ఉంటే నేనెందుకు ఈ విధంగా అవుతానని మనం అనుకుంటాం. కానీ యోబు గారు చూడండి, చాలా నీతివంతుడండి. ఆ ఊజు దేశంలో యోబుతో సరిపడినటువంటి వ్యక్తులు ఎవరు లేరు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యోబు గారి గురించి. అలాంటి యోబు గారి జీవితంలో మనం చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు యోబు గారిని దేవుడు. మీరు ఒకవేళ ఈ ప్రశ్నలు రాసుకోగలిగితే రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాటిని పరిశీలన చేయండి. ఒకవేళ రాసుకోలేకుంటే వినండి. ఒకవేళ మీకేమన్నా సమాధానాలు తెలిసేమో చూసుకోండి. ఒకసారి చెప్పేది వద్దు, నాకేం చెప్పొద్దు, మీరే చూసుకోండి. కొన్ని ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు అడిగాడంటే ఇక్కడ దాదాపుగా 6 ప్రశ్నలు అడుగుతున్నాడండి. చాలా ప్రశ్నలు అడిగాడు యోబు గారిని దేవుడు. కొన్ని ప్రశ్నలు మనం చూస్తున్నాం. అయితే మీరు అనుకోవచ్చు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతావా అని. నేను అడగడం లేదు, దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? భక్తుడైనటువంటి యోబు గారిని, నీతిమంతుడిగా ఉన్నటువంటి యోబు గారిని. చూడండి, మొదటి ప్రశ్న ఏమంటున్నాడంటే, చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రం అడుగుతున్నాను. మొదటి ప్రశ్న ఏమంటున్నాడంటే, కృతజ్ఞత
ఎందుకు మనం చూపించాలని మనం నేర్చుకుంటున్నాం కదా. ఎందుకు చూపించాలి కృతజ్ఞత అనే విషయాన్ని చూస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి మేలులు చూడండి ఎలా ఉన్నాయో ప్రశ్నలుగా ఇచ్చాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం దేవుని వాక్యం ఎదుటిగా తెలియపరుస్తుంది. మొదటి ప్రశ్న చూడండి ఏమంటున్నాడంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అంటున్నాడు. ఏంటట? ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు, నీకు కానీ తెలివి ఉంటే చెప్పు అంటున్నాడు. ఒకవేళ మనం చెప్పగలమండి ఈ భూమికి పునాదులు ఏ విధంగా వేసాడు, ఎలా ఈ భూమిని తయారు చేయబడిందో మనకేమన్నా తెలుసా? తెలిస్తే మీరు ఇంటికి వెళ్ళినాక రాయండి, ప్రతి ప్రశ్నకు కూడా జవాబు రాసుకోండి. అయితే రెండో ప్రశ్న ఏమంటున్నాడంటే 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడు ఎవడు? అంటే నక్షత్రాల గురించి చెప్తున్నాడు. నక్షత్రాలు సృజించినప్పుడు జయధ్వనులు పాడి దాన్ని మూలరాతి వేసినటువంటి వాడు ఎవడు? ఇప్పుడు నక్షత్రం ఎంత ఉంటుందండి దాని సైజు? దాదాపుగా చంద్రుడికి ఉన్నటువంటి నక్షత్రాలు చాలా హైట్లో ఉంటాయి, ఎత్తులో ఉంటాయి. దాని పరిమాణాన్ని కనుగొన్నటువంటి వారు లేరు. ఒకవేళ మీకేమన్నా తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? తెలుసా? తెలీదు. అంటే ఇంత గొప్పగా నేను చేశాను కదా, మీరు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. అయితే మూడో ప్రశ్న ఏమంటున్నాడంటే, సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? ఏమంటున్నాడండి మూడో ప్రశ్న? సముద్రాన్ని ఏం చేశాడంటే దేవుడు, సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? అంటే తలుపుల్ని మీరు సముద్రాన్ని చూసారా? దానికి కట్టలు ఉండవు, ఉంటాయా? ఉంటాయా? బీచ్కి వెళ్ళారా? ఎవరన్నా బీచ్ చూసారు ఎప్పుడన్నా? సముద్రం బీచ్, దానికి ఏమైనా కట్ట ఉందా? గేట్లు మాదిరిగా కట్టలు ఉన్నాయా? మరేముంది? ఏమీ లేదా? చూడండి అలాగే ఫ్రీగా ఉంటుంది, కట్టల మాదిరిగా ఉండవు, దానికి ఆనకట్టలు ఉండవు. ఉంటాయా? గేట్లు కానివ్వండి ఇలా తూములు మాదిరిగా ఎత్తడం ఆ విధంగా ఉంటాయా? అయితే ఆ సముద్రాన్ని ఏ విధంగా పెట్టాడంటే దేవుడు చెప్తున్నాడు, సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? అంటే సముద్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తలుపులతో మూసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సముద్రాన్ని తలుపుల చేత మూసి ఉన్నాడు. మూయకుంటే మీరు బాగా గమనించండి, 3 భాగాల నీళ్ళు ఉన్నాయి, ఒక్క భాగం మాత్రమే భూమి ఉంది. ఈ 3 భాగాలలో ఉన్నటువంటి నీటిని ఈ భూమిపైకి రాకుండా దేవుడు ఎంత కాపాడుతున్నాడండి? కాపాడడం లేదా? కాపాడుతున్నాడా? కాపాడడం లేదా? మరి కాపాడుతున్నాడు. మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం? ఎందుకు మనం దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులు కాదా? అవునా కదా? అయితే ఇక్కడ చూసినప్పుడు 4వది ఏమంటున్నాడంటే, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీ ఉంటివా అంటున్నాడు. మరలా మేఘాల గురించి, ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు అండి. ఆకాశాన్ని నేను తయారు చేసినప్పుడు ఈ విధంగా దాన్ని పొత్తిగుడ్డలుగా చుట్టినప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఉంటివా యోబు అని యోబుని అడుగుతున్నాడు. అయితే 5వ ప్రశ్న ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు 19-20 వచనం, ఇందులోనే యోబు గ్రంథం 38వ అధ్యాయం 19-20, వెలుగు నివసించు చోటుకు నీవు పోవు మార్గమేది, చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? అంటే ఈ వెలుగు ఉంది కదా, మీరు చూడండి, వెలుగు ఉదయం అవుతుంది కదా, ఉదయం సాయంత్రం అయ్యే కొద్ది వెలుగు ఎక్కడికి వెళ్తుందండి? చెప్పగలరు ఎవరన్నా? మీలో ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, యోబుని అడుగుతున్నాడు. మీరు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఉదయం అయింది కదా, వెలుతురుగా ఉంది కదా, ఈ వెలుతురంతా కూడా సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్తుంది? నేను ఈ అబ్బాయి, మీ పేరేం పేరు? కార్తీక్ని అడిగాను అనుకోండి, ఇక్కడ నిలబెట్టి, కార్తీక్ ఇక్కడ వెలుగు ఉంది కదా, ఉదయం అవుతుంది, ఉదయాన్నే చాలా వెలుతురుగా ఉంటుంది, సాయంత్రమే చీకటి వస్తుంది కార్తీక్, మరి ఎక్కడికి వెళ్తుందంటే ఏమంటాడు?
ఏంటి అంకుల్ ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావు, ఇది నేను ఎప్పుడు వినలేదంటారు. నిజం, మనల్ని కూడా మనం అంతే. అంటే దేవుడు అంటున్నాడు, ఇంత వెలుతురునిచ్చి మిమ్మల్ని కాపాడుతున్నాను కదా, మీరు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నారు అంటున్నాడు. అయితే మనకేమనిపిస్తుంటుంది అంటే, ఈ వెలుతురు కావచ్చు, ఈ చీకటి కావచ్చు, ఇదంతా కూడా మనకి మేలుగా అనిపించడం లేదు కదా. వెలుతురు లేకుండా ఎలా ఉంటుందండి, అసలు చీకటి లేకుండా ఎలా ఉంటుంది ప్రపంచం, ఒకసారి ఊహించండి. అందుకే ఇక్కడ అంటున్నాడు 20వ వచనం చూడండి, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది, దాని సరిహద్దునకు నీవు వెలుగును కొంచుపోవుదువా, దాని గృహమునకు పోవు త్రోవలను వెలుగుదువా. అంటే ఈ చీకటి కానివ్వండి, వెలుగు కానివ్వండి, వీటికి ఏమున్నాయంట, త్రోవలు ఉన్నాయి. ఈ వెలుగు ఏ విధంగా అయితే వస్తుందో సాయంత్రం అదే విధంగా ఏమవుతుందండి, తన త్రోవలో తను వెళ్ళిపోతుంది. చీకటి ఏ విధంగా అయితే వస్తుందో తన త్రోవలో తను వెళ్ళిపోతుంది. యోబు నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. యోబు గారికి ప్రశ్న వేస్తున్నాడు. అయితే 39వ వచనం చూడండి, ఇందులోనే 38వ అధ్యాయము 39వ వచనం, ఆరో ప్రశ్న ఏమంటున్నాడంటే, ఆడసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడిదవా. సింహాలు ఏం తింటాయండి, సింహాలు ఏం తింటాయి, మనలా కూరగాయలు తింటాయేంటి, మరేం తింటాయి, మాంసం. అంటే అడవి జంతువుల్లో ఎక్కువగా కూడా మాంసం తింటాయి అని మీకు బాగా తెలుసు. మరి వాటికి ఎవరు ఆహారం పెడుతున్నారండి, ఎంత అడవి ప్రాంతం ఉందో చూడండి. ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సింహాలన్నీ, సరే పులులన్నింటినీ పక్కన పెడదాం, ఓన్లీ సింహాలే తీసుకుందాం. ఈ సింహాలందరికీ ఆహారాలు ఎవరు పెడుతున్నారు. మొన్న ఒకసారి జూలో ఏం చేశారంటే, ఒక అతను తీసుకెళ్ళి మాంసం పెట్టడానికి వెళ్ళాడు. సింహాలకి చెయ్యి మొత్తం ఇంతవరకు తీసేసుకున్నది. మరి అడవిలో కొన్నిటిని మాత్రమే సాగుతున్నారు, వాటికి ఆహారం పెడుతున్నారు, మిగతా వాటికి చూడండి 40వ వచనం, సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా అంటున్నాడు. సింహపు పిల్లలు ఉంటాయి కదా, ఈ సింహపు పిల్లలు గృహాలలో అవి పండుకుని ఉన్నప్పుడు వాటి ఆకలి ఏమన్నా తీర్చదవా యోబు అంటున్నాడు. 41వ వచనం, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు అంటున్నాడు. ఈ 6 ప్రశ్నలు, అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి, నేను మొత్తం 6 మాత్రమే ఇందులో మీకు చెప్తున్నాను. ఈ ప్రశ్నలు ఎవరన్నా సమాధానం చెప్పగలిగే మానవులు ఎవరు లేరండి. చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు. ఎందుకు దేవుణ్ణి మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే, వీటిలోనే యోబు గారికి ఆనాడు ఆయనకి సమాధానం లేదు, ఈనాడు మనకు కూడా ఏం లేదు. వీటన్నిటిని కూడా దేవుడు కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, వాటన్నిటిని మనకి మేలులుగా పెట్టాడు. అందుకు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత చూపించాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక 3 విషయాలు మనము ఇక్కడ మనం చూడబోతాం. ఇప్పుడు ఎందుకు మనం కృతజ్ఞతను ఎందుకు మనం చూపించాలంటే, మొట్టమొదటగా మన సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలండి. ప్రతి దినము కూడా దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యం, ఆ సామర్థ్యాన్ని మనం ఏం చేయాలి. సామర్థ్యం మీన్స్ తలంతు, మనకిచ్చినటువంటి తలంతు. మనం ఎంత పని చేయగలమండి, ఎంత పని చేయగలం, మనం ఎంతైతే చేయగలమో అంతే చేయగలం. ఎక్కువ ఇస్తే, ఇక్కడ ఉంది స్టాండ్, నేను కార్తీక్ని పిలిచి కార్తీక్ దీన్ని ఎత్తంటే ఎత్తాడు, దాన్ని ఎత్తమంటే ఎత్తాడు అనుకోండి. మొత్తం చేరు ఒకసారి ఎత్తమంటే ఏమంటాడు, ఎత్తగలరా? ఇప్పుడు ఇన్ని టేబుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ టేబుల్స్ అన్ని ఒక్కసారి ఎత్తమంటే ఎత్తలేడు. అంటే ఈనాడు మనకిచ్చినటువంటి సామర్థ్యం ఏంటంటే, దేవుడు మనకు ఒక తలంతుని ఇచ్చాడండి. ఏంటి ఆ తలంత్ అంటే, మనం ఇక్కడ చూసినప్పుడు మొదటి సందర్భాన్ని ఇందులో మనం గమనించబోతున్నాం. మీరు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 25. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. మొదటగా ఏం చేయాలంటే, మన సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి. ఏ విధంగా సామర్థ్యాన్ని పెంచుకోగలగాలంటే, మన ప్రతిదినము 3 పూట్లు మనం ఏం చేస్తాం, భోజనం చేస్తాం. మనకున్నటువంటి ఖాళీ సమయంలో ఏం చేస్తాం, ఎవరికైనా ఫోన్లు చేస్తాం. అంతేనా ఇంకేమన్నా పని ఉంటుందా?
పనులకి వెళ్తాం, పని వెళ్ళి అయిపోయి వచ్చినాక సాయంత్రం అమ్మయ్య అయిపోయింది పని, హ్యాపీగా కూర్చొని కొంచెం మొబైల్ అలాగా తోస్తూ ఉంటారు పైకి, అంతే కదా. ఈనాడు పిల్లలు చూడండి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఫోన్లు తీసుకొని పిల్లలు ఇలాగా తోస్తూ ఉంటారు. దాంట్లో మంచి వస్తుంది, చెడు వస్తుంది. అదే సామర్థ్యం అంటే? అదే సామర్థ్యం కాదండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమయాన్ని మనం దేవుని కోసం ఉపయోగించడం. చదువుకోవద్దని దేవుడు చెప్పడం లేదు, పనికి వెళ్ళొద్దని దేవుని చెప్పడం లేదు. మనకున్నటువంటి ఖాళీ సమయంలో కనీసం ఒక్క వ్యక్తికైనా మనం ఏం చేయాలంటే దేవుని గురించి చెప్పగలగాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూసినప్పుడు 14వ వచనం నుంచి, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఆస్తిని అప్పగించినట్లు ఉంది. ఈ ఆస్తి కూడా ఏ విధంగా అంటే, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1, ఎవని సామర్థ్యం కొలది చొప్పున వానికి వెంట పోయిను. బాగా గమనించండి, ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనపడుతున్నారండి. ఒక వ్యక్తికి ఎన్ని ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. మరొక వ్యక్తికి 2 ఇచ్చాడు. మరొక వ్యక్తికి 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చాడు. ఈనాడు దేవుడు కూడా మనల్ని అంతే, మన సామర్థ్యం కొలది మనల్ని పెట్టాడు, ఇంట్లో గృహంలో పెట్టాడు. మనకు అది లేదే, ఇది లేదే, ఏదేదో లేదంటే ఏది ఇవ్వడు దేవుడు. మనకి ఎంత ఇవ్వాలో ఎవరో తెలుసు? దేవుడు తెలుసు. ఇక్కడ ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 ఇచ్చాడు. అయితే ఇలా మనం చూసినప్పుడు ఏం చేశాడంటే 16వ వచనం, 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. ఏం చేశాడట? 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు 5 తలాంతులు ఖర్చు పెట్టి తన సామర్థ్యాన్ని అంతా కూడా ఉపయోగించి మరలా 5 తలాంతులు చేసి 10 తలాంతులు అప్పగించాడు యజమానికి. మరలా 2వ తలాంతుని ఇచ్చినటువంటి వాడు 2టికి 4 చేశాడు. కానీ ఇక్కడ 1 ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి బూడ్చిపెట్టాడు. మనం లాస్ట్ టైం కూడా నేర్చుకున్నాం దీన్ని. ఇప్పుడు బూడ్చిపెట్టినప్పుడు యజమానుడు వచ్చి ఎక్కడక్కడ పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఏం చేస్తామండి? మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోరా అంటామా? 10 తీసుకో, అంతేనా? 10 ఇచ్చేది? 10 రూపాయలు ఖర్చు పెట్టుకో, 90 తీసుకురా అన్నాం అనుకోండి. వాడు 90 ఖర్చు పెట్టుకొని 10 తెచ్చాడు అనుకోండి, మరొకసారి 100 ఇస్తామండి రెండో రోజు. ఎవరా ఏం చేస్తాం? 10 ఎతికి మరలా రెండో రోజు ఏం చేస్తామంటే 10 ఇస్తాం. ఎందుకు? తన సామర్థ్యాన్ని ఉపయోగించలేకపోయాడు కాబట్టి. ఇప్పుడు మనకేంటంటే 70-80 సంవత్సరాలు మనకు ఆవిష్కారాన్ని దేవుడు ఇచ్చాడు. అది కూడా గ్యారెంటీ లేదు భూమి పైన మనకి. అయితే మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం ఎంత పని చేయగలుగుతున్నాం? దేవుని పని ఎంతమందికి మనం దేవుని మాటలు చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు దేవుడు వచ్చి మనల్ని లెక్క అడగడా? మనకిచ్చినటువంటి ఆవిష్కారాన్ని 70-80 సంవత్సరాలను బట్టి మన అంకుల్ గారు, నేను ఉదయం వచ్చేసరికి స్నానం చేస్తా ఉన్నాడు. ఆయన స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? అంత ఉదయం 10 చలనీళ్ళు ఈ చలిగాలిలో అవసరం ఏంటి? ఆయనకి ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆవిష్కారంలో నువ్వు ఏం చేసావు నా కోసం అంటే, అయ్యా నేను ఇంత ప్రయాసపడ్డానని చెప్పుకుంటాడు. మరి మనకిచ్చిన సామర్థ్యాన్ని మనకు లెక్క అడగడా దేవుడు? ఖచ్చితంగా అడుగుతాడండి. అంటే మనకిచ్చిన ఆ ఆవిష్కారం 70-80 సంవత్సరాలలో ఎంతమందిని మనం దేవుని దగ్గర తీసుకురాగలిగాం? పోయిన వారం బ్రదర్ చెప్పారు, అసలు మేము ఫ్యామిలీతో రావాలని ఉన్నాం బ్రదర్, అది అసలు ఆశీర్వాదం అంటే. నిజం, ఎంత సంతోషపడి చూడండి. ఫ్యామిలీతో వచ్చారు రమణప్ప గారు తన కుటుంబంతో. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాడంటే దేవుడు. అయ్యో, ఆయనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుని కోసం కుటుంబంతో గడిపాడు, అంతేనా కదా? దేవుడు ఎంత ప్రతిఫలాన్ని ఇస్తాడు? ఇదే కదా కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. ఆయనకి ఇచ్చినటువంటి జీవితంలో, ఆయనకి ఇచ్చినటువంటి ఆవిష్లో దేవుని ఏం చేస్తున్నాడు? తన కుటుంబంతో దేవుని దగ్గర గడపాలని ఇష్టపడుతున్నారు, అంతేనా? అయితే ఇక్కడ కూడా మీరు చూడండి, ఇచ్చినటువంటి తలాంతులు ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. కానీ 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే మీరు చూడండి 24వ వచనం, తరువాత 1 తలంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయేవాడును చల్లని చోట పంట సమకూర్చువాడునై
నేను కఠినమని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుతిని, ఇదిగో నీది, నీవు తీసుకునమని చెప్పాను. అయితే 26వ వచనం అంటున్నాడు, అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరమైన చెడ్డదాసుడా అంటున్నాడు. మనమే రక్షింపబడితే చాలదండి. ఏం చేయాలి మరి? మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మన భర్తను తీసుకురావాలి, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మన భార్యను తీసుకురావాలి, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మన పిల్లలను తీసుకురావాలి. నలుగురు కలిసి ఇక్కడ కనపడుతున్నారు అనుకోండి, భార్య భర్త పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇక్కడ వీళ్ళు నలుగురు వెళ్ళి వీళ్ళు దారిని వెళ్తా ఉంటే అడుగుతారు ఎవరన్నా, ఎక్కడికి వెళ్ళొచ్చారంటే ప్రార్థనకి వెళ్ళామంటే ఇంకొక కుటుంబం వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటుందండి? అయ్యో ఎందుకు లేక ప్రార్థనకు అనుకుంటుందా? అనుకోదు. ఏమనుకుంటుంది? అయ్యో మేము కూడా ప్రయాసపడి దేవుని దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళు ఇంత నెమ్మదిగా ఉన్నారంటే, ఇంత ఆశీర్వదింపబడుతున్నారంటే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళబట్టే కదా అని మరొక కుటుంబం మనం చూసి వస్తుంది. ఇంకొకరిని మనం తీసుకురాగలం దేవుని దగ్గరికి. అయితే ఈ తలంత ఇచ్చినటువంటి వాడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు విత్తన చోట కోయివాడవైనావు కాబట్టి, నువ్వు కఠినవుడు కాబట్టి, ఇదిగో నీ తలంత నేను అదే విధంగా దాచిపెట్టాను, ఇదిగో తీసుకో అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా రేపు లెక్క అడుగుతాడు లైన్లో నిలబడినప్పుడు దేవుడు తీర్పు దినాన, అయ్యా నువ్వు చాలా కఠినవుడు కాబట్టి నేను ఎవరి దగ్గర మాట్లాడలేకపోయాను, మేమే సరిగా ప్రార్థనకు వెళ్ళలేదు, ఎవరిని తీసుకురాలేదయ్యా, నేను ఒక్కనేనంటే ఏమంటాడు? మరి మనల్ని కూడా చెడ్డదాసుడు అంటాడు. ఇతను అన్నాడా అనలేదా? అన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, మనకిచ్చినటువంటి ఇందులో మన యొక్క సామర్థ్యాన్ని మనం ఏం చేయాలంటే పెంచుకోవాలి. ఇప్పుడు కృతజ్ఞత ఎందుకు మనం చూపించాలంటే, మన సామర్థ్యాన్ని మనం ఏం చేయడానికి, పెంచుకోవటానికి. అయితే ఇందులో రెండోది మనం చూసినప్పుడు, ఒక బీద విధవరాలు ఉన్నారండి. ఇద్దరు బీద విధవరాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు చూసినప్పుడు మనము చాలాసార్లు కూడా మనం చదివినటువంటి లేఖన భాగమే లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇక్కడ ఒక బీద విధవరాలు ఉంది. ఈమెం చేస్తుందంటే, దేవునికి ఇచ్చే విషయంలో 21వ అధ్యాయము లూకా సువార్త మొదటి నుంచి 4 వచనాలు ఇందులో ఉంటాయి. ఈమె గురించి ఈమెం చేసిందంటే చాలా బీద విధవరాలండి. ఇప్పుడు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి అనేది ఈమె చెప్తూ ఉంది. ఎందుకు కలిగి ఉండాలి? ఆమె పట్ల దేవుడు చేసినటువంటి మేలుల్ని ఆమె తలపోస్తూ ఉంది. ఏ విధంగా చూపిస్తుందో చూడండి. ఇక్కడ కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడంటే, ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ఒక కానుక పెట్టి ఆ కానుక పెట్టి దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు, పారజూస్తూ ఉన్నాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి, బీద విధవరాలండి. ఎంత ఉంది ఆమె దగ్గర? ఎంత ఉంది? 2 కాసులు ఉంది. మనమైతే 2 కాసులు ఉంటే మొత్తం వేస్తామండి? అసలు ఏమో ఈ 2 వేస్తే నాకేంటి, నా బ్రతికేంది అంటాం. నేననే ఒక సువార్థికుడు తెలియపరుస్తూ ఉన్నాడు, అన్నా చాలా కష్టం అన్నా సేవ చేయడం అంటే. ఎందుకు తమ్ముడు అంటే, మనం పని చేయాలి, కష్టపడాలి, సేవ చేయాలన్నా అంటే కానుకలు చాలా తక్కువ వస్తాయి అన్నా, మాకు కనీసం 5 రూపాయలు 10 రూపాయలు కూడా వేస్తామన్నారన్నా, కనీసం ఎలాన్నా మనం పోషింపబడతాం, ఎలా సేవ చేయగలం అంటున్నాడు. నేను చెప్పాను, తమ్ముడు ఎంతమంది వస్తున్నారంటే దాదాపు 30 మంది వస్తున్నారన్నా అన్నాడు. కానుకలు దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో ఇస్తే ఎవరు? విశ్వాసులు, ఆశీర్వదింపబడినటువంటి వారే. ఇవ్వాల్సినటువంటి విధానంలో దేవునికి కానుకలు ఇస్తే సేవ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది తమ్ముడు అంటే నవ్వుతున్నాడు. అవునన్నా నువ్వు చెప్పింది కరెక్ట్. ఇక్కడ పేద విధవరాలు చూడండి, దేవుడు ఆమె పట్ల చేసినటువంటి మేలులను బట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసులు వేసేసింది. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా మనం చేసినటువంటి కష్టార్జితంలో దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏం చేయాలంటే వెనకడకూడదండి. ఫస్ట్ మనకు వచ్చింది ఏదైతే జీతం వస్తుందో దాంట్లో ఏం చేస్తూ ఉంటాం, ఇది నా దేవుంది అని మనం పక్కకు తీస్తూ ఉంటాం. ఈ మాట కాదు, ఈమె దగ్గర ఉన్నది 2 కాసులు, బీద విధవరాలు, ఇక ఆమెకి ఏమీ లేదు. అయినా కూడా ఏం చేసిందంటే తీసుకొచ్చి దేవుని దగ్గర మొత్తం వేసింది. వేసి ఏమంటున్నాడంటే ఆయన చూడండి,
వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. అక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా కానుకలు వేశారు, కానీ ఈమె కానుక ఇచ్చింది. కానీ ఇందులో మనం బాగా పరిశీలన చేసినప్పుడు ఎవరు కానుకనైనా మెచ్చుకున్నాడు క్రీస్తు ప్రభువు వారు? బీద ఇతవరాలు, ఏమీ లేదు ఆమెకి. అంటే ఆమెకి ఏమర్థమైందంటే, దేవుడు నా పట్ల చేసినటువంటి మేలును బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది ఆమె నేర్చుకున్నదండి. ఏం నేర్చుకున్నది? దేవుని పట్ల నాకు చేసినటువంటి మేలులు. ఈనాడు మనం కూడా, మన కుటుంబాలు కూడా ఖచ్చితంగా దీవింపబడాలంటే మనం ఏం చేయాలంటే, దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలుని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. చక్కటి భార్యని ఇచ్చాడు, చక్కటి భర్తనిచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. ఈ విధంగా చక్కటి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు ప్రతి దినము కూడా మనం దేవుని ఏం చేయాలండి, దేవునికి రుణపడి ఉండాలా లేదా? కానీ ఏ విధంగా రుణపడి ఉండాలి మనం దేవునికి? ఏ విధంగా ఉండాలి? ఇక్కడ చెప్తున్నారు చూడండి, 3వ సందర్భాన్ని మనం చూసినప్పుడు, ఈ అంత్య దినాలు అంటే ఈ చివరి దినాలలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ అంత్య దినాల్లో, ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం కదా, మనం ఎక్కడున్నాం? చివరి దినాలు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఖచ్చితంగా రానై ఉన్నాడు. అయితే ఈ దినాలలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం చూసినప్పుడు, అంత్య దినములలో 2 తిమోతి చాప్టర్ 3:1 నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంటే ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. మీరు బాగా చూస్తున్నారో లేదు, ఒకరు బయటికి వెళ్తే తిరగా ఇంటికి వచ్చేది ఎలా ఉంది ఇప్పుడు? గ్యారంటీ లేదు. చాలామంది ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే పాశ్చాత్య దేశాలు వెళ్తూ ఉన్నారు కదా, చాలామంది సంపాదన కోసం వెళ్తూ ఉన్నారు. చాలామంది వెళ్ళినటువంటి వారు ఎలా ఉన్నారంటే, వాళ్ళ డెడ్ బాడీలు వస్తున్నాయి ఇంటికి. ఎందుకు? అక్కడ వాళ్ళు ఉన్నటువంటి విధానము, వాళ్ళు నడుచుకున్నటువంటి విధానము, వాళ్ళు సరిగా ఉండక అక్కడ ఉన్నటువంటి సందర్భం బట్టి చనిపోయి చాలామంది బాడీలు ఇంటికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుందండి అప్పుడు? ఎలా ఉంటుంది? సంపాదన కోసం వెళ్తున్నారు, సంపాదన లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్న తిమోతి అని తిమోతికి అపోస్తులైన పౌలు గారు నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు 2వ వచనం? ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎలా ఉన్నారు? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే, ఈ అంత్య దినాలలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటో జాగ్రత్తలు? మనుషులు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛనాదేశులు. అంటే వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉన్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి అని 4వ వచనం అంటున్నాడు. ఎలా ఉన్నారట మనుషులు? ద్రోహులుగా ఉంటున్నారు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవముగా ప్రేమించువారు. దేవుడు ఏ విధంగా అయితే సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడో అలాంటి సుఖాన్ని కోరుకుంటున్నటువంటి మనుషులు ఉన్నారు తిమోతి అంటున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తిమోతికి పౌలు గారు చెప్తూ ఉన్నాడు, వీటన్నిటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి. వీటన్నిటిలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు, వీటన్నిటికి నువ్వు దూరంగా ఉండు. ఈనాడు కూడా మనము ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఈ విషయాలన్నీ కూడా తేటపరుస్తూ ఉన్నాడు. అంత్య దినాలు, చివరి దినాలలో మనం ఉన్నామండి. ఎక్కడున్నాం? ఎప్పుడు యేసుక్రీస్తు వారు వస్తుందో కూడా మనకు తెలియదు. అలాంటి చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనము, మన కుటుంబము ఖచ్చితంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి. ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి?
దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎలాంటి మనుషులు ఉన్నారట? స్వార్థపరులు ఉన్నారు, ధనాపేక్షలు ఉన్నారు, బింకెంలాడు వారు ఉన్నారు, అసహ్యులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. మన పట్ల ఎన్నో మేలులు చేసుకుంటారు, మనల్ని ఏమంటారు? మన గురించి అందరూ చెప్తారు. చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. ఇలాంటి వారు ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంట? అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనాద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారి అయిందురు. పైకి ఎలా ఉంటారట? భక్తి కలిగినటువంటి వారిగా ఉంటారు. తిమోతి, వాళ్ళందరినీ కూడా నువ్వు నమ్మద్దు. మరేంచి నువ్వు నమ్మితే దేవుణ్ణే నమ్మాలి. నువ్వు వెళితే దేవుని దగ్గరికి వెళ్ళాలి, వెళితే దేవుని మాటలే వినాలి. నువ్వు లోబడితే దేవునికే లోబడాలి, మనుషులను చూడొద్దు. మనుషులందరూ ఎలా ఉన్నారట? ఇలాంటి స్థితిలో ఉన్నారు. పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. తిమోతి, చాలా జాగ్రత్తగా ఉండు వారితో. అందుకే నాడు మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం మనుషుల్ని ఎవరిని చూడకూడదు. ఎవరిని చూడాలి? మనం దేవుని చూడాలి. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు. మనం చూసాం, 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. మరి దేవుడు ఎవరి లెక్క వారిని అడిగాడా? అందరిని కలిపి ఒకరిని అడిగాడా? ఎవరి లెక్క వాళ్ళని అడిగాడు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకెళ్ళిన వాడు పిలిచాడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను, నువ్వేం చేస్తావంటే ఏమన్నాడు అతను వెళ్ళి? తండ్రి, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి 5కు నేను 10 చేశానని ఇచ్చాడు. మరలా 2 తలాంతులు వాడిని పిలిచాడు, నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావంటే ఏం చేశాడు? 2 తలాంతులతో అతను ఈ 2టిని 4 చేసి ఇచ్చాడు. మరి 1 తలాంతు ఇచ్చినటువంటి వాడిని ఒక్కటిని ఏమి చేయలే, స్వార్థపరులుగా. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్నిట్లో అతను ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు కదా. ఎలాంటివి మనం చూస్తాం? స్వార్థపరులు కానీ, ధనాభ్యక్షులు కానీ, బింకములాడు వారు కానీ, అసహ్యులు కానీ, దూషకులు కానీ, వేషధారులు కానీ, అలాంటి స్థితిలో ఒకడున్నాడు. ఏమన్నాడు మరి? చెడ్డవాడా అన్నాడు. అయితే ఈనాడు మనము, మన కుటుంబాలు దీవింపబడుతూ మనం అందరం ముందుకు వెళ్ళాలంటే మనం దేవునికి ఏం చేసి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండేది మనం నేర్చుకొని మన కుటుంబాలు దీవింపబడాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఎంతో ఆసక్తిగా, ఓపికగా